వామ్మో, ఈ పట్ట మంచాన్ని అల్లడానికి 10 మంది కావాల్సి వచ్చింది. తెలంగాణ పట్ట మంచానికి ఆంధ్ర నవారతోని మూడేసినాము మేము. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వస్తుంటే కార్లో ఈ పట్ట మంచం పట్టుకొచ్చుకున్నాము. నవారు ఇక్కడ దొరుకుద్ది అనుకున్న హైదరాబాద్ లో దొరకలేదు. మా పక్కన వాళ్ళు గుంటూరులో ఉంటారు, వాళ్ళ అక్క నుంచి నవారు తీసుకొచ్చే వరకు ముచ్చట మంచిగానే ఉన్నది. తీసుకొచ్చినాక అర్థమైంది నేను అల్లుడు మర్చిపోయినా అని. ఎప్పుడో చిన్నప్పుడు అమ్మ వాళ్ళు అల్లుదంట చూసింది, గుర్తున్నది అని చెప్పేసి హోప్ తోనైతే ఇది పట్టుకొచ్చుకున్నా. కాకపోతే నాకు పక్కన ఉన్న తమ్ముడు అయితే మంచిగా హెల్ప్ చేసిండు, మొత్తం అల్లి పెట్టిండు. అట్లనో ఇట్లనో బతిలాడి ఆ తమ్ముడితోని నిన్న నవారు మంచం అల్లించుకుంటా అంటే ఈ జున్నుగాడు ఒకడు మధ్యలో వచ్చి తెగ డిస్టర్బ్ చేస్తున్నాడు. ఎప్పుడెప్పుడు మంచం అల్లుడు స్టార్ట్ అయిపోతుందా, నేను ఎప్పుడు అందులో వెళ్ళి పడుకోవాలన్నట్టు చూస్తున్నాడు. ఇది మొత్తం అల్లడం ఈజీనే ఉంటది, ఈ ఇరిగించేటప్పుడే మస్తు కష్టం అనిపిస్తుంది. 9, 11, 13 అట్లా బేసి సంఖ్యలో మాత్రమే అమ్ముడు వేసుకోవాలంట. మీకు తెలిసిందా కామెంట్ చేయండి. మొత్తానికి అయితే సక్సెస్ఫుల్ గా మంచం అయితే అల్లుడు అయిపోయింది. మంచిగా ఇంకా బొట్టు పెట్టి ఓపెనింగ్ చేద్దామని నేను కూర్చుంటే ఎక్కడి నుంచి చూసిందో ఈ జున్నుగాడు రానే వచ్చింది. ఇది నా మంచము లే అన్నట్టు ఎంత మంచిగా పడుకుంటుందో చూడండి. జున్ను కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.